ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర జరిపి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు వర్ల శ్రీనివాస్ గారు, మా సోదరుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ నారాయణ రెడ్డి గారు, సోదర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదో పులిని చూసి నక్కపోత పెట్టుకున్నట్టు 341 రోజులు 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ రోజున తుప్పు లోకేషో ఏదో ఒక తప్పు లోకేషో ఉన్నాడు, పప్పు లోకేష్ కూడా ఏదో పాదయాత్ర మొదలు పెట్టారని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ముఖ్యంగా దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఏ కార్యక్రమాలు చేపడితే వీరి యొక్క సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి హృదయాన్ని తట్టి, గతంలో ఎన్నడూ లేని విధంగా తన తండ్రి మరణిస్తే ఆ మరణానికి సంబంధించి మరి ఎవరైతే మరి తట్టుకోలేక కోల్పోయారో వారందరినీ కూడా ఒకవైపు పలకరించి మరొక వైపు పాదయాత్ర జరిపి ఈ రాష్ట్ర ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయి, మరి సోదరులు చెప్పినట్టు మరి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావటం, మరి దేశంలోనే మొదటి స్థానం అక్షరాస్యత మొదటి స్థానానికి వెళ్ళేటట్టు చేసినటువంటి పరిస్థితి, మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ సందర్భంగా వారి పాదయాత్ర పూర్తి చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న ఈ మధ్యన ఎప్పుడో కొడాల నాని గారు బీసీలకి అన్యాయం చేశాడు, బీసీలకి ఏం చేశారని చెప్పి ఊరిని అక్కగాన్ని బొక్కగాన్ని పెట్టి ఊరిని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి నేను పూర్తిగా వివరణ ఇవ్వదలుచుకున్నా. ఈరోజు నందివాడ మండలం జనరల్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పనిచేసినటువంటి దళితులు అయినటువంటి పెయ్యల ఆదాం గారికి ఈరోజు నందివాడ మండలం ఎంపీపీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీసీ వర్గానికి చెందిన కందుల దుర్గా కుమారికి జెడ్పీటీసీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుడివాడ రూరల్ మండలానికి వచ్చినట్టయితే జెడ్పీటీసీగా బీసీ వర్గానికి చెందిన గోళ్ళ రామకృష్ణకి జెడ్పీటీసీగా ఇవ్వడం. మా వైఎస్ఆర్ కార్యాలయం నందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ ఘనంగా వేడుకలు చేసుకుంటున్నాం మేమందరం. ఎందుకంటే ఆయన ప్రజల్లో మనిషి, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని 100% అందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, బీసీలకి ఏం చేయలేదు, వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి ఏం చేయలేదని. ముందు మీ పార్టీలో మీకేం గౌరవిస్తున్నారో ముందు చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా చుట్టూతో ఉన్న వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చారు, వాళ్ళ కష్టపడిన కష్టానికి తగ్గ పదవులు ఇచ్చి వాళ్ళందరికీ గౌరవం ఇచ్చారు. కాబట్టి మమ్మల్ని ఏలెత్తి చూపించే ముందు మీ వైపు ఉన్నవన్నీ చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మహిళల్లో ఎక్కువ మందికి ప్రాధాన్యత ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని అనుసరించి ఇక్కడ నడుస్తున్న శ్రీ కొడాల వెంకటేశ్వరరావు గారు గుడ్లవల్లేరు జెడ్పీటీసీగా ఉప్పాలి హారిక గారిని నుంచోబెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న జిల్లా పరిషత్తు స్థానంలో కూర్చోబెట్టిన ఒక బీసీని కూర్చోబెట్టిన ఘనత మా వైఎస్ఆర్ పార్టీది. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ శ్రీ కొడాల వెంకటేశ్వరరావు గారు కార్యకర్తలకి అలాగా ఏ విధంగా గౌరవం ఇవ్వాలో అందరికీ తెలుసు. కాబట్టి ఎవరిని విమర్శించే హక్కు మీకు లేదని చెప్పి, ఇంకొకసారి విమర్శలకు దిగొద్దని చెప్పి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాము. అలాగే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ కూడా